సోషల్ మీడియాలో పెద్దగా ఎక్కువగా స్పందించిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పుడు తన మౌనాన్ని వీడారు. కల్కి 2898 ఏడి చిత్రంలో కర్ణుడి పాత్రను చూపించిన తీరు, క్లైమాక్స్ పై వస్తున్న విమర్శలకు ఆయన స్వయంగా స్పందించారు. అంతేకాదు పార్ట్ 2 కోసం వేచి ఉండండి అంటూ ఆయన పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ వివాదానికి కారణం అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ సినిమా విడుదల తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్ట్. ఆ చిత్రంలో ప్రమోద్ పంచు నటనను ప్రశంసించిన ఓ నెటిజన్ కర్ణుడిని వెండి తెరపై ఇలాగే చూపించాలంటూ వ్యాఖ్యానించాడు. అదే సమయంలో కల్కి 2898 ఏడిలో కర్ణుడి పాత్రను నాగ్ అశ్విన్ అతిగా కీర్తించారని ఆరోపిస్తూ సినిమా క్లైమాక్స్ ను దైవ దూషణగా అభివర్ణించాడు. దీంతో అంశంపై అభిమానులు, విమర్శకుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ ఆరోపణలను వదిలేకుండా నాగ్ అశ్విన్ స్వయంగా స్పందించడం విశేషంగా మారింది. మహాభారతంలోని ఆధారాలను చూపిస్తూ ఆయన తన మేకింగ్ ను సమర్థించుకున్నారు. ద్రోణవధ పర్వానికి చెందిన ఒక పేజీని షేర్ చేస్తూ అర్జునుడితో శ్రీకృష్ణుడు స్వయంగా కర్ణుడి గొప్పదనాన్ని ప్రస్తావించిన సందర్భాలను గుర్తు చేశారు. మహాభారతాన్ని పూర్తిగా చదవాలని, లేదంటే కనీసం శ్రీకృష్ణుడు కర్ణుడిని ఎన్నిసార్లు ప్రశంసించాడో పరిశీలించాలని సూచించారు. అంతేకాదు భారతీయ ఇతిహాసాలపై తనకు అపారమైన గౌరవం ఉందని, వాటిని అవగాహన చేసుకుని మాత్రమే సినిమా రూపొందించానని నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు. తనేం చేస్తున్నానో తనకి పూర్తిగా తెలుసని చెప్పిన ఆయన చివరిలో పార్ట్ 2 కోసం వేచుండండి అంటూ చేసిన పోస్ట్ ఇప్పుడు మరింత ఆసక్తిని పెంచుతుంది. మొత్తంగా కల్కి సీక్వెల్లో కర్ణుడి పాత్రకు మరింత ప్రాధాన్యం ఉండబోతోందని మాత్రమే స్పష్టమవుతుంది.